సితారా సితారా ఎన్నో సినిమాల్లో, పలు సీరియల్స్లో, అలాగే ప్రస్తుతం ఓ టీవీ షోలో కనిపిస్తున్న ప్రముఖ నటి ఇంద్రజ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ సితారకు స్వాగతం. ఇంద్రజ అసలు పేరు రాజాతి. ఈమె 17 అక్టోబర్ 1977 సంవత్సరంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో పెద్ద కూతురుగా మద్రాసులో జన్మించింది. ఈమెకు 2 చెల్లెళ్ళు. ఇంద్రజ కుటుంబ సభ్యులు కర్ణాటక మ్యూజిక్కి చెందినవారు. తను స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ఎన్నో పాటలు పాడి డ్రామా కాంపిటీషన్స్లో కూడా పాల్గొని ప్రైజులు కూడా గెలుపొందింది. ఇంద్రజ శిక్షణ పొందిన ఓ క్లాసికల్ సింగర్, అలాగే మంచి డాన్సర్ కూడా. ఈమె కూచిపూడి డాన్స్ను కూడా నేర్చుకుంది. అప్పట్లో ఈమె జర్నలిస్టు కావాలని అనుకుంది. చైల్డ్ యాక్ట్రెస్గా ఉళైపల్లి అనే తమిళ చిత్రంలో నటించింది. తర్వాత హలో బ్రదర్ చిత్రంలో కన్నిపెట్టరో అనే పాటలో డాన్స్ చేసింది. తర్వాత 1994 సంవత్సరంలోనే జంతర్ మంతర్ అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఆ చిత్రంలోని తన పాత్ర పేరు ఇంద్రజను తన పేరుగా మార్చుకోవడం జరిగింది. తరువాత ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో నటించిన యమలీలా చిత్రం ఆమెకు కొంతకాలంలోనే మంచి పేరు తెచ్చిపెట్టింది. తన నటనతో, అభినయంతో తెలుగు ప్రేక్షకులందరినీ అలరించింది. తరువాత పలు తమిళ చిత్రాల్లో నటించినా అవి అంత సక్సెస్ కాలేదు. తరువాత ఆమె ఎన్నో మలయాళ చిత్రాల్లో కూడా నటించింది. వాటిలో కొన్ని మంచి విజయాలుగా నిలిచాయి. 1999లో మోహన్ లాల్తో ఉస్తాజ్ అనే చిత్రంలో, సురేష్ గోపితో ఎఫ్ఐఆర్ అనే చిత్రంలో నటించింది. 2002లో మమ్ముటితో క్రోనిక్ బ్యాచ్లర్ అనే చిత్రంలో కూడా నటించింది. ఇక 2004లో మైలాటం, 2005లో బెన్ జాన్సన్ అనే మలయాళ చిత్రాల్లో నటించింది. ఇంకా తెలుగులో ఈమె సొగసు చూడతరమా, అమ్మ దొంగ, వద్దు బావా తప్పు, శుభమస్తు, పిట్టల దొర, వన్స్ మోర్, జగదేక వీరుడు, జై బజరంగ బలి, చిలక్కొట్టుడు, పెద్దన్నయ్య, చిన్నబ్బాయి, చిన్ని చిన్ని ఆశ, ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు వారికి సుపరిచితురాలైంది ఇంద్రజ. ఇంకా బుల్లితెర మీద ఈమె పలు సీరియల్స్లో నటించింది. ఈటీవీలో ప్రసారమైన క్షణక్షణం అనే సీరియల్లో కూడా ఈమె నటించింది. ఇది ఒక హారర్ సీరియల్. ఇది తమిళ భాష నుండి అనువాదం చేశారు. ఇక తరువాత రాడన్ బ్యానర్ మీద శ్రీమతి అనే సీరియల్లో పవిత్రగా నటించింది. తరువాత బాలచందర్ డైరెక్షన్లో వదిన అనే సీరియల్లో వందన క్యారెక్టర్లో నటించింది. ఇక తరువాత సుజిత నటించిన సుందరాకాండ సీరియల్లో నటి మంజులకు మనోహరాలిగా నటించింది. ఇంకా ఇంద్రజ ఏవిఎం వారి పాశంలో కూడా నటించింది. ఇంకా తమిళంలో వల్లి, భైరవి, ఆన్పావం ఇలా పలు సీరియల్స్లో నటించింది. ఇక ఇంద్రజ 2005 సంవత్సరంలో టీవీ ఆర్టిస్ట్ అబ్సర్ మహమ్మద్ను వివాహం చేసుకుంది. ఇంద్రజ ముస్లిం అయిన అబ్సర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంద్రజ పెళ్లి చేసుకున్న అబ్సర్ చూడడానికి నటుడు ప్రశాంత్లా ఉంటాడు. ఇక అబ్సర్ మీ అందరికీ సుపరిచితుడే. గతంలో రాధిక నిర్మించి నటించిన లక్ష్మి సీరియల్లో ప్రభాకర్ అనే క్యారెక్టర్లో రాధికకి తమ్ముడుగా ఇతడు నటించాడు. ఇంకా ఎదురీత, స్త్రీ, వసంతం తదితర సీరియల్స్లో నటించాడు అబ్సర్. ఇంద్రజ అప్సర్లకి ఒక కూతురు. ఏప్రిల్ 2021 నుండి జబర్దస్త్లో నటి రోజాకు బదులుగా ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. నటి ఇంద్రజ పట్ల, తన నటన పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.